పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైః అహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమలప్రధ్వంసిన శ్రేయసే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్మ అర్జునునకు సాత్విక రాజస తామస భేదాలతో వివిధములైనటువంటి ధృతి బుద్ధి సుఖం ఇలా అనేక విషయాల్ని వారు ఉపదేశం చేస్తున్నారు. వారి ఉపదేశంలో ఆంతర్యం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఏదైనా సుఖం కానీ ధృతి కానీ బుద్ధి కానీ ఇంకా అలాగే ఆహారాదులు కానీ కర్త కానీ మొత్తం ఏది చూసినా కూడా ఏదైనా సాత్వికమైనటువంటిది చాలా గొప్పది అనే విషయం మనం అంగీకరించాలి. దాన్ని బోధించడం కోసమే పరమాత్మ పూనుకుని ఉన్నారు. కానీ దాంతోపాటు రాజస తామస వృత్తుల విశేషాలు కూడా చెబుతున్నారు. చెప్పడం చేత అవి వాటి స్వభావాలు ఎలాంటివో మనకు పరిపూర్ణంగా అర్థమవుతోంది. దానివలన అప్పుడు మనం ఏం చేస్తామంటే వాటి యొక్క పరిస్థితి చాలా నీచాతి నీచంగా కనపడుతూ ఉంటుంది. దానివలన మనకి ఇబ్బంది కానీ మనకి శ్రేయస్సు ఏమాత్రం కలగదు. కాబట్టి వాటిని పరిత్యజించాలి అనే భావం మనకు కలగడం కొరకు పరమాత్మ రాజస తామస భేదాలను కూడా వారు నిరూపిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ప్రధానంగా కావాల్సింది మాత్రం సాత్వికమైనటువంటి జ్ఞానం, సాత్వికమైనటువంటి ధృతి, సాత్వికమైనటువంటి బుద్ధి, ఇలా అన్ని సాత్వికమైన విషయాలే మనకు కావాలి. ఇప్పుడు ప్రసంగవశాత్తు మాట్లాడుతూ ధృతిని గురించినటువంటి ప్రసంగంలో వారు సాత్వికమైనటువంటి ధృతి ఎంత గొప్పదో ఏమిటో దాని గురించి వివరణ ఇచ్చారు. దాని తర్వాత రాజసీ ధృతిని గురించి కూడా మాట్లాడుతున్నారు. పార్థ యజాధర్మ కామార్థాన్ ధృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థ రాజసీ. మానవుడు సహజంగా ధర్మార్థ కామములను మూడింటిని కూడాను సేవిస్తూ ఉంటాడు. త్రివర్గం అంటారు దీని పేరు. మోక్షం కూడా కలిస్తే దాన్ని చతుర్వర్గం అని అంటారు. అది ఒక ప్రత్యేక స్థానం. మోక్షం అంటే అంత తేలికైన మాట కాదు. అది అందరికీ అలవాట్లో కూడా ఉండదు. దాని గురించి ప్రయత్నాలు కూడా చేసేవాడు చాలా తక్కువ. కానీ ధర్మము, అర్థము, కామము ఈ మూడింట్లలో చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏదో కొద్దో గొప్ప ధర్మాన్ని ఆచరించకుండా ఉంటారా? తదనుగుణంగా అర్థము, దాంతోపాటు కామము, ఇవన్నీ కూడాను వాళ్ళకి అవి కూడా సిద్ధిస్తాయి. దానివలన ధర్మాన్ని ఆచరించిన వాళ్ళకి అర్థకామాలు అనుకోకుండా వస్తూ ఉంటాయి. అదే ఆపస్తంభ మహర్షి మాట్లాడుతూ యథా ఆమ్రే ఫలార్థే నిర్మితే ఛాయాగంధో అనూత్పద్యేతే ఏవం ధర్మంచర్యమాణం అర్థకామా అనూత్పద్యేతే అన్నారు ఆయన. ధర్మం ఆచరించిన వాళ్ళకి అర్థకామాలు రెండూ కూడాను అనుకోకుండా వస్తూనే ఉంటాయ్యా అని చెప్పారు. రాజసమైనటువంటి ధృతి కలిగినటువంటి వాడు, బుద్ధివృత్తి కలిగినటువంటి వాడు ఉన్నారు చూసారా, ఇతను ధర్మార్థ కామాలని సేవిస్తాడు, ఆచరిస్తూ ఉంటాడు, ధర్మం ఆచరిస్తాడు.
దాంతోపాటు అతనికి అర్థము కామము కూడా సిద్ధిస్తాయి. కానీ వేట్లని నిష్కామంగా మాత్రం ఆచరించడు. అది అతని దగ్గర ఉన్నటువంటి దోషం. అతను ఏమనుకుంటున్నాడు అంటే ఫలం కూడా నాకు లభిస్తే బావుండు అనేటటువంటి కోరిక అతని మనసులో ఉంది. ఆ అర్థకామాల గురించినటువంటి విషయం ఎవరైనా అడిగితే, అదేమిటండి నేను ఫలాన్ని అపేక్షించకుండా నేను కర్మ చేయటం లేదే, నాకు కోరికలు ఉన్నాయే, ఫలాకాంక్ష నేను కూడాను, ఏదో ఫలానా కోరికను దృష్టిలో పెట్టుకునే నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, దానివల్ల నాకు అర్థకామాలు కూడా లభిస్తాయని ఆశలో ఉన్నాను నేను అని ఆ రకంగా అతను తప్పకుండా కొంచెం మనం కలగజేసుకుని అడిగితే తప్పకుండా ఈ విషయాలు చెబుతాడు. ప్రసంగవశాత్తు ఫలాకాంక్షగానే ఉంటాడు కానీ ఫల నిరపేక్ష, ఫలం లేకుండా ఈ కర్మఫలం మనకి వద్దు అనేటటువంటి సిద్ధాంతంలో ఉండడు. కావాలని దృష్టితోనే చేస్తూ ఉంటాడు. అలాంటి వాడి యొక్క బుద్ధివృత్తి ఉందే, ఇది రాజసీ బుద్ధివృత్తి అని దీనికి పేరు. యజాధర్మ కామార్థాన్ ధృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థరాజసీ. ఇక తామసీ ధృతిని గురించి మాట్లాడుతూ పరమాత్మ అంటున్నారు, యజా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ నవిముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసీ. ఇతను చాలా ఆశతో కూడినటువంటి వాడండి. ఇతని దగ్గర సరైనటువంటి భావాలు లేవు. ఇతన్ని గురించి ఏమన్నారంటే దుర్మేధ అని పేరెట్టారు పరమాత్మ. ఇతని యొక్క మేధాశక్తి, బుద్ధి తమోగుణ దోషంతో దూషితమైపోయి ఉందండి. ఇది అతను ఎలా ఉంటాడు అంటే, ఏమిటి అన్ని అంత మరి అతను పనికిరాని వాడిగా మాట్లాడుతున్నారు, అతను ఎందుకోసమని అలా ఉంటాడబ్బా ఏమిటి అని అన్నట్లయితే, యయా స్వప్నం భయం శోకం, అతను ఎప్పుడూ నిద్రలో ఉంటాడు, నిద్రలో స్వప్నాలు చూస్తూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు ఎక్కువగా. అలాగా భయం అడుగడుగునా కూడా అతనికి ఏమిటో పాపం నేను భయపడుతున్నానండి అంటూ ఉంటాడు. అలాగే శోకమోహాలండి. మన అర్జునుడు శోకమోహాలు అనుభవిస్తూనే కదా యుద్ధాన్ని మానేశాడు. అలాగా శోకమోహాలు కూడా ఎప్పుడూ అతనికి ఉంటూనే ఉంటాయి. ఏదో ఒక రకంగా అతను చూస్తే మళ్ళీ అహంకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి అతనిలో కనపడుతూ ఉంటుందండి. వీటి నుంచి అతను ఎప్పుడు కూడాను బయటపడతాడో, అసలు సాధ్యం అవుతుందో కాదో అనేది అతనికే తెలియదు, మనకి అంతకంటే ఏడ తెలుస్తుందో అసలు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క బుద్ధివృత్తి, ధృతి, ఇది తామసీ వృత్తి అంటారు. ప్రయోజనం లేదు దీనివలన, అనర్థం అనుభవిస్తాడు. అతను క్రమక్రమంగా ఇంకా అధోగతికి పోవటమే తప్ప ఇతను ఎప్పటికీ కూడా బయటకు వస్తాడని చెప్పలేం మనం అసలు. ఆ తామసీ వృత్తిలోంచి పోనీ రాజసీ వృత్తి కానీ సాత్వికీ వృత్తిలోకి పెడతాడా అంటే ఏమో, నమ్మకం లేదు. అలా ఉంటూ ఉంటాడు. ఇంతవరకు కూడా చాలా మనకి తామసీ వృత్తులు, ఈ ధృతిని గురించి, అట్లాగే ఇంకా మిగతా విషయాలు కూడాను పరమాత్మ వివరించి చెప్పారు. ఈ పైన మాట్లాడుతూ ఇంతవరకు చేసినటువంటి కర్మలు, కర్త కర్మ, వీట్ల యొక్క భేదాలు, అవి సాత్విక రాజస తామస భేదాలతో చెప్పడం జరిగింది. ఆ కర్మలు చేయటం వల్ల కలిగేటటువంటి సుఖం ఉంది చూసారా, అది ఎలా ఉంటుందో అది కూడా సాత్విక రాజస తామస భేదాలతో ఉంటుందా? ఉంటే సాత్వికమైనటువంటి సుఖం ఎటువంటిది, రాజసమైనటువంటి సుఖం ఎటువంటిదో వారు దాన్ని నిరూపిస్తూ ఇప్పుడు మాట్లాడుతూ అన్నారు. కౌంతేయ,
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్తా దుఃఖాంతం చ నిగచ్చతి. ఇది శాస్త్రీయమైనటువంటి సుఖం, పుణ్యకర్మానుష్ఠానం వల్ల కలిగినటువంటి సుఖం. సహజంగా పుణ్యానికి ఫలం ఏమిటి అంటే సుఖమే, పాపానికి ఫలం ఏమిటంటే దుఃఖమే. ఒక ఆయన అన్నారు, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాహ నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నత అన్నాడండి. పుణ్యం వల్ల వచ్చే సుఖం ఉందే అది అందరూ కోరతారు, కానీ పుణ్యం మాత్రం ఆచరించమంటే ఆచరించరండి. ఆశ్చర్యం. దానికి కారణమైనటువంటి సుఖానికి కారణమైనటువంటి పుణ్యం దాన్ని ఆచరించరు, కానీ పుణ్యఫలమైనటువంటి సుఖాన్ని మాత్రం కావాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే దుఃఖానికి దుఃఖం అనేది ఉందనుకోండి, పాపఫలం అది, అది ఎవరికి అక్కర్లేదు. దుఃఖం ఎవరు కావాలనుకుంటారు? ఎవరైనా కావాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. కానీ దానికి కారణమైనటువంటి పాపాన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా ఆచరిస్తూ ఉంటారు. విచిత్రమైన లోకం అండి ఇది. వాళ్ళ వాళ్ళ భావాలు అలా ఉంటాయన్నమాట. దాని గురించి మాట్లాడుతూ పరమాత్మ అంటున్నారు, ఈ సుఖాన్ని మనం పూర్ణంగా అనుభవించినట్టయితే పుణ్యం పరిపూర్ణంగా ఉన్నవాడు సుఖం సమగ్రంగా అనుభవిస్తాడు. అతనికి దుఃఖాలతో కూడా తాగుండదండి. ఎప్పుడూ పుణ్యపురుషుడు ఎప్పుడూ సుఖం అనుభవిస్తూ ఉంటాడు అని ఒక రకంగా సర్వసాధారణమైనటువంటి భావాలు చెప్పి తర్వాత వివరించడానికి పూనుకుంటూ పరమాత్మ ఇలా అంటున్నారు, యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. పార్థ, మనం సాత్విక సుఖం అండి. ఈ సుఖం మనం కావాలి అనుకున్నట్లయితే దానికోసమని ఎన్నో పుణ్యాలు చేయవలసి ఉంటాం. అటువంటి వాడికే సాత్వికమైనటువంటి సుఖం ఏర్పడుతుందన్నమాట. కానీ చూడండి ఒక్క విషయం, ఆ సుఖం రావటానికి మనం ఎంతో కష్టపడి పుణ్యం ఆచరించాలి. తపస్సులు చేస్తారు కొంతమంది, అలాగా నోములు వ్రతాలు ఉపవాసాలు కర్మలు ఇవన్నీ కూడా చేస్తారండి. దేనికోసమని ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు? సుఖంగా ఉందామనే, అంతకంటే ఉంది. ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని పాపం చాలా కష్టపడి ఏకాదశి ఉపవాస వ్రతం, పొద్దుకురు ఏం తినకుండా ఉండాలి కదా, ఎంత కష్టం కదా. ఇంకా అట్లా అనేక రకములైనటువంటి పుణ్యాలు, అవన్నీ కూడాను చాలా కష్టాతి కష్టమైనటువంటివి. ముందు కష్టంగా ఉంటుందండి. మనకు సుఖం కావాలి, తర్వాత ఎంతో ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు ముందు మనం కష్టపడాలి. ఉదాహరణకి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, వాడు ముందు చదువుకోవాలి. చదువు లేని వాడు ఉద్యోగం ఎవడిస్తాడు? ఆ చదువు కోసమని వాడు గురువుల దగ్గరికి వెళ్ళాలి. అక్కడ అది చాలా కష్టంగా ఉంటుందనుకోండి. విద్యాభ్యాసం అది ఏమిటో చాలా మరీ బాధగా ఉంటుంది. విషం ఎక్కించినట్టుగా ఎక్కించాల్సిందే అనుకోండి రోజు గురువుగారు వాడికి పాఠం. వాడికి ఎక్కదు, ఎలాగోలా వాడికి చెప్పాలి అది. అట్లాగా బోధ చేయగా తర్వాత విద్య వాడికి బాగా వచ్చిందనుకోండి, ఆ తర్వాత మంచి ఉద్యోగంలో డబ్బు బాగా సంపాదిస్తూ ఆనందంగా సుఖంగా ఉంటాడు. అంటే ముందు కష్టం ఉంటుంది, తర్వాత సుఖం వస్తుందన్నమాట. తర్వాత రాబోయే సుఖానికి ముందు కష్టం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అనారోగ్యం చేసింది, దానివలన వాడు చాలా బాధపడుతున్నాడు, దుఃఖం అనుభవిస్తున్నాడు. వైద్యుడు మందు ఇచ్చాడు, ఆ మందు వేసుకోవటం, ఆయన చెప్పిన ప్రకారంగా నడవటం, అవన్నీ కూడా చాలా కష్టంగా ఉన్నాయి. వాడు ఇంజక్షన్ ఇచ్చాడంటే నొప్పి, మందులు తాగాలంటే చేదు, ఇవన్నీ కష్టంగా ఉంటాయి.
కానీ వీటి వలన వచ్చిన ప్రయోజనం తర్వాత రేపొద్దున ఆరోగ్యం వస్తే సుఖంగా ఉంటాడు. అంటే ముందు దుఃఖం ఉంటుంది, ఆ తర్వాత సుఖాన్ని కలగజేస్తుందన్నమాట దానికి అర్థం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం. ముందు విషంగా ఉంటుంది, అది క్రమంగా మారి అమృతాయమానం అవుతుందన్నమాట. ఇది లోకంలో మనందరికీ తెలిసేటటువంటి విషయమే. ఇది ఆత్మబుద్ధి ప్రసాదజం అని అంటాడు. అదొక మాట అంటారు దీంట్లో వీళ్ళు. అంటే ఆత్మబుద్ధి ప్రసాదజం అని అంటే మన బుద్ధి దాని యొక్క నైర్మల్యం అన్నమాట. అంటే మనస్సు నిర్మలంగా ఉన్నవాడు, వాడికి దుఃఖాలు ఉండవు, సుఖంగా ఉంటాడు. ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు ముందు కష్టపడాలి, తర్వాత సుఖం వస్తుంది అని చెప్తున్నారు. ఇది లోక దృష్టాంతాన్ని అనుసరించినటువంటి మాటలు. అది కాకుండా శాస్త్రీయమైనటువంటి విజ్ఞానం, ఇది అధ్యాత్మ విద్య కనుక సాక్షాత్ భగవత్ స్వరూపం కాబట్టి గీత అంటే గీత అంటే దాన్ని మనం ప్రధానమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని గురించినటువంటి ప్రసంగం కూడా చేయాలి. దాంట్లో మాట్లాడుతూ వారంటారు, దానికి బహిరంగ సాధనాలుగా కర్మానుష్ఠానాలు ఉన్నాయి. అవి కర్మయోగాలు కానీ కర్మలు కావు. అసలు ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాన్ని ఫల నిరపేక్షగా మనం కర్మ చేయటం అనేది చాలా కష్టంగా కనపడుతుంది మొట్టమొదట్లో. ఆ తర్వాత వీళ్ళు యోగాభ్యాసం చేసినా అది కష్టంగా సమాధిలో ఉండాలి. ఆహార నియమాలు, ఆహారం తీసుకోవడానికి అవకాశాలు లేవు. నిరంతరం వేదాంత శ్రవణం చేయాలి, గురువుల దగ్గరికి వెళ్ళాలి. ఇట్లా ఇవన్నీ కష్టాలేనండి. ఇవన్నీ కలిగింది, ఈ కష్టాలన్నింటినీ కూడా సహించి ఇవన్నీ కూడా మనం ఆచరించిన తర్వాత చివరిలో వారికి బ్రహ్మజ్ఞానం కలిగి మోక్షం లభించిందనుకోండి, బ్రహ్మానందం అన్నమాట అర్థం. ఆ ఆనందానికి హద్దు లేదు. అటువంటి ఆనందాన్ని తర్వాత అనుభవిస్తాడు. ఇలాగే లోకంలో ఇంకో దృష్టాంతం చూడండి. మనం భూమి ద్వారా అనేక రకములైనటువంటి ఫలములను, ప్రయోజనాలని పొందుతున్నాం. ఒక తోట వేశాడు అంటే అనేక రకములైనటువంటి కాయలు, పండ్లు అన్నీ కూడా వస్తాయి. అలాగే ధాన్యం, గోధుమలు మొదలైన ఆహార పదార్థాలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఆనందంగానే ఉంటుంది. కానీ ఎంత కష్టపడితే ఇవన్నీ వస్తున్నాయంటారు? ఆ వ్యవసాయదారుడికి వాడికే తెలియాలి. భూమి దున్నుతాడు, దాంట్లో మొక్క నాటుతాడు, దాన్ని సంరక్షించడం కోసం అహర్నిశం పనిచేస్తాడు. ఇట్లాంటివి ఎన్నో వాడికి కష్టాలున్నాయి. ఈ కష్టాలన్నింటినీ అధిగమించినట్లయితే ఆ తర్వాత వాడికి ఫలం వస్తుంది, ఆనందపడతాడు. అందుకోసమనే అన్నారు ఈ శ్లోకంలో, యత్తదగ్రే విషమివ, ముందు విషంలాగా ఉంటుందిటండి. పరిణామే అమృతోపమం, అది దాని యొక్క పరిణామం ఎట్లా ఉంటుందంటే అమృతంలాగా ఉంటుందనుకోవయ్యా. అదిగో తత్సుఖం సాత్వికం ప్రోక్తం, అదిగో అది సాత్వికమైనటువంటి సుఖం అన్నారు పరమాత్మ. ఆత్మబుద్ధి ప్రసాదజం, ఆ సుఖం వాడికి ఎంతో ఆనందంగా, వాడి బుద్ధికి, మనస్సుకి, వాటికి అన్నింటికి ఆనందాన్ని కలగజేస్తుంది. చాలా సుఖంగా ఉంటాడు. అటువంటి సుఖాన్ని సాత్విక సుఖము అని వాళ్ళు పేరెట్టారు. తర్వాత మాట్లాడుతూ విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషయమివ తత్సుఖం రాజసంస్మృతం. దీనికి తల్లకిందులుగా కనపడుతోంది రాజస సుఖం అనేటటువంటిది. మొట్టమొదట్లో ఆనందంగా ఉంటుందిట, తర్వాత విషంగా ఉంటుందిటండి ఇది. అదేమిటండి అలా ఉంటుంది అంటే చూడండి, మానవుడికి ఆహార పదార్థాలు తీసుకోవటం క్షున్నివృత్తి, ఆకలి దప్పికలు సహజ సిద్ధం. ఈ రెండింటినీ పోగొట్టుకోవడం కోసమని ఇతను ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు మీరు ఒకానొక మధురమైనటువంటి పదార్థాన్ని అనుభవించాలి అని అనుకున్నారనుకోండి, అది తినేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుందనుకోండి మీకు. దాన్ని బాగా ఉంది కదా అనే ఉద్దేశంతో ఇంకా కొంచెం ఎక్కువగా అట్లా తింటాడు. అది క్రమక్రమంగా దాని పరిణామ పరిస్థితి ఏమిటో తెలుసా?
రోగానికి దారి తీస్తుంది, మొన్నాడు వాడికి రోగం వస్తుంది. ముందు సుఖం కనపడుతుంది. రాజస సుఖం అంటే తినేటప్పుడు బాగానే ఉంది, దాని పరిణామావస్థ ఏమిటి అంటే వాడికి రోగం, జ్వరం మొన్నాడు తయారైంది. ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. అట్లాంటివి ముందు సుఖం ఉన్నప్పటికీ కూడా తర్వాత మాత్రం ఈ కష్టాలు అనుభవించక తప్పదు వాడు. అలాంటి విషయేంద్రియ సంపర్కం వల్ల కలుగుతాయి ఇవన్నీ కూడాను. ముందు జిహ్వేంద్రియం ద్వారా ఆ పదార్థాన్ని తినటానికి ప్రయత్నం చేస్తున్నాడనమాట. తిన్నప్పుడు మాత్రం చాలా రొట్టలేసుకుంటూ చాలా ఆనందంగా బ్రహ్మాండంగా ఉన్నాయని చెబుతున్నాడు, తింటున్నాడు. ఇహ లెక్క లేకుండా తింటున్నాడు. పరిణామే విషమివ, దాని యొక్క పరిణామం మొన్నాడు ఇంకేముంది, డాక్టర్ ఆఫీసు, వాడికి ఇంజక్షన్లు, వైద్యం మామూలు. అది విషమించింది అదంతా కూడా. అంత తింటారా ఎవరన్నా? ఏమిటంటే వాడికి చాలా సంతోషంగా తినేసాడు. ముందు అమృతంగా కనబడ్డాయి, తర్వాత విషంగా మారుతుంది. అటువంటి సుఖాన్ని రాజస సుఖం అంటారు. దీని పేరు తెలియదా. వ్యాధిగ్రస్తుడైపోయి తర్వాత చాలా కష్టాలు అనుభవిస్తాడు కనుక ఆ రకమైనటువంటి పరిస్థితి అంతా కూడా అతనికి తప్పదు. తర్వాత ఇంకొకటి కూడాను, ఆ ముందు తిన్నటువంటి ఆహారం దానివలన అతనికి ఎప్పుడైతే వ్యాధి ఏర్పడిందో అతనిలో ఉన్న బలము, శక్తి, సామర్థ్యము, ప్రజ్ఞ, మేధ, ఉత్సాహం అన్నీ కూడా పోతాయి. అన్నిటినీ పోగొడుతుందన్నమాట దానికి అర్థం. రోగం వచ్చింది అంటే ఆ మొన్నాడు వాడికి నిర్వీర్యమైపోతాడు మనిషి. అసలు లేవలేడు, అడుగు పడదు, అలాగా మేధాశక్తి తగ్గిపోయింది, పాత విషయాలు గుర్తు రావటం లేదు, ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా డాక్టర్ గారి కింద ఖర్చు అయిపోయింది, మనిషికి నిరుత్సాహం. ఇదిగో ఇన్ని రకాల అనర్థాలన్నీ కూడా మనకు రాక తప్పదు. అట్లా అధర్మం చేసేవాడు ఉన్నాడు ప్రపంచకంలో. వాడు లెక్క లేకుండా ఇది తప్పురా అని చెప్పినా కూడా వినిపించుకోకుండా తోచినట్టుగా వ్యవహరించాడు. ప్రాణి హింస, ఈ హింస పనికిరాదు అని ధర్మాలు చెబుతున్నాయి. మా హింస్యాత్ సర్వాభూతాని అని వాక్యాలు చెబుతూనే ఉన్నాయి. అయినా వాడిని చంపి వీళ్ళని చంపి ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో వాడికి అది చాలా సంతోషంగా చేశాడు. క్రమంగా అదే ఇహలోకంలో అయినట్టయితే ప్రమాదం అయితే జైల్లో వేస్తారు, నరకలో అక్కడ కారాగారంలో ఉండాలి, తర్వాత జన్మాంతరంలో మళ్ళీ నరకలోకంలో నివాసం ఉండాలి. ముందు బాగానే ఉంది, వాడిని చంపడం వరకు వాడికి చాలా సంతోషంగా ఆ పని చేసేసాడు. దాని పరిణామం ఎలా ఉంటుందో చూడండి, విషంగా ఉంటుంది తర్వాత. ఇలాంటి సుఖాన్ని ఏమంటారంటే రాజస సుఖము అంటారు. తరువాత మాట్లాడుతూ యదగ్రే చ అనుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమోదోత్థం తత్తామసముదాహృతం. ఇకపోతే ఇది తామసమైనటువంటి సుఖాన్ని అంటారండి. సుఖం యొక్క ఉత్పత్తి కాలంలో తర్వాత కూడా మోహం, ఎక్కువగా మోహంతో ఉంటాడండి. నిద్ర, ఆలస్య, ప్రమాదాలు, జాడ్యము ఇవన్నీ కూడా ఇతనిలో పూర్తిగా ఉంటూ ఉంటాయి. యత్తదగ్రే చ అనుబంధే చ సుఖం మోహనమాత్మనః. వాడు మొట్టమొదటి కాలంలో వాడు ఏదైనా ఒక పని చేస్తున్నాడు అంటే ఆ సమయంలో సుఖం కనపడుతుంది. తర్వాత కాలంలో కూడాను వాడికి సుఖం అనుకుంటూ ఉంటాడు, కానీ మోహం వల్ల వింతా కూడా వ్యవహరిస్తున్నాడు. వాడికి నిద్ర, ఆలస్యం ఇవన్నీ కూడా ప్రమాదం, ఇటువంటి దోషాలన్నీ పరిపూర్ణంగా ఉంటాయనుకోండి. ఇలాంటి వాడి కలిగినటువంటి సుఖముందే దీన్ని తామసం, తమోగుణం వల్ల ఏర్పడింది కాబట్టి తామసం అని అంటారు. తరువాత మాట్లాడుతూ సంగ్రహంగా ఒక్క మాట చెబుతున్నారు పరమాత్మ. పార్థ నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిర్ముక్తం ఇదేభిస్సాత్ త్రిభిర్గుణైః. ఏమయ్యా, నీకు ఇంతకంటే ఒక్క విషయం చెబుతాను, ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ కూడాను. ఈ లోకంలో భూలోకం కానీ, స్వర్గలోకం కానీ, పాతాళం కానీ, మరొకటి కానీ
దేవతలు కానీ మనుషులు కానీ ప్రాణివర్గంలో ఎవరైనా సరే అన్ని చోట్ల కూడాను ప్రకృతి వల్ల కలిగినటువంటి సత్వ రజస్తమో గుణములతో సంబంధించని వ్యక్తి అంటూ లేడు. ప్రతి వ్యక్తికి ఈ ప్రకృతి సంబంధం ఉంటుంది. అసలు ప్రకృతి సంబంధం లేనిదే జగత్తే లేదు. జగత్తు కలగాలి అంటే, సృష్టి జరగాలి అంటే ప్రకృతి సంబంధం ఉండాలి. ఆ ప్రకృతిలోనే ఉంటాయి ఈ సత్వరజస్తమో గుణాలు. ఆ మూడు కూడాను సంక్రమించకుండా ఎవరికీ కుదరదు. అందరికీ ఈ సత్వరజస్తమో గుణాలతో సంబంధం ఉండనే ఉంటుందయ్యా. ఏ లోకంలో చూసినా సరే నువ్వు అంతం త్రిగుణాత్మకంగానే ఉంటుంది. ప్రపంచం అంతా కూడాను, ఈ సమస్తమైనటువంటి జగత్తు అంతా కూడాను అని ప్రపంచానికి కారణభూతమైనటువంటిది కాబట్టి ప్రకృతి, ఆ ప్రకృతి పరిణామమే ఈ జగత్తు కనుక దాంట్లో ఉన్నటువంటి వస్తువులు దీంట్లో కూడా వస్తాయి కదండి. మన్ను ఎర్రగా ఉంటే కుండ కూడా ఎర్రగా తయారవుతుంది. దారాలు తెల్లటి దారాలు ఇస్తే దానివల్ల తయారైనటువంటి వస్త్రం కూడా తెల్లగానే ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి బంగారం ఇస్తే దాంతో తయారు చేసినటువంటి ఆభరణం అది కూడా స్వచ్ఛంగా నిగనిగలాడుతూ ప్రకాశిస్తుంది. దాంట్లో కనుక కల్తీ ఉన్నట్టయితే, ఆ బంగారం సరైనది కాకపోయినట్లయితే ఆ వస్తువు కూడా అట్లాగే కల్తీగా వస్తుంది, కానీ బాగా ఉండదు కదా. అందువలన సమస్త బ్రహ్మాండములకు సృష్టికంతకీ కారణమైనటువంటి మాయ అది ప్రకృతి. ఆ ప్రకృతిలో సత్వరజస్తమో గుణాలు స్వభావ సిద్ధంగా ఉన్నాయి. దాని పరిణామ రూపంగానే ఈ ప్రపంచం అంతా కూడా కనపడుతోంది కనుక ఈ లోకంలో ఇంతవరకు నేనేదో కొన్ని విభాగాలు చేసి నేను చెప్పాను, కానీ ఇంకా ఆ విభాగాలతో నేను చెప్పదలుచుకోలేదు. మొత్తం మీద మాట్లాడుతున్నా ఇప్పుడు నేను. మొత్తం బ్రహ్మాండాలన్నీ కూడాను ఈ ప్రకృతి వల్ల ఏర్పడ్డాయి కాబట్టి ఆ ప్రకృతికి సంబంధించినటువంటి సత్వరజస్తమో గుణాలు ఆ బ్రహ్మాండములలో లేని చోటంటూ లేదు, అన్ని చోట్ల ఇవన్నీ ఉంటుంటాయి అనే విషయాన్ని వారు నిరూపించి, ఈ రకంగా పరమాత్మ అర్జునునకు తను స్వయంగా శోకమోహావిష్టుడైనటువంటి అర్జునుడిని ఉద్ధరించి అతనికి కలిగినటువంటి శోకమోహాల్ని పోగొట్టి అధ్యాత్మ విద్య ద్వారా అతను స్వధర్మాన్ని మళ్ళీ ఆచరించడం కోసమని పరమాత్మ చేసే ప్రయత్నం, దాంట్లో భాగంగా ఎన్నో విశేషాలు, ఎన్నో అధ్యాత్మ విద్యలో ఎంతో బోధ చేశారు. అట్లాగే రాజస తామస సాత్విక భేదాలు ఈ ప్రకృతికి సంబంధించినటువంటివి, వాటన్నింటినీ కూడా అవి ఎన్ని రకాలుగా ఉన్నాయో ఆహార పదార్థాల దగ్గర నుంచి ఈ సుఖం దాకా ఈ మధ్యకాలంలో ఈ మధ్యలో ఉండేటటువంటి పదార్థాలన్నింటినీ కూడాను 3 విభాగాలతో అవన్నీ కూడాను ఉపదేశం చేశారు. దాంట్లో సాత్వికమైనటువంటి దాని వలన, ఆ విజ్ఞానం వలన అర్జునుడు సత్వగుణ ప్రధానుడై మళ్ళీ తిరిగి యథాప్రకారంగా శోకమోహాలు జయించి అతను స్వధర్మమందు ప్రవర్తించడం కోసమని పరమాత్మ చేసినటువంటి ప్రయత్నం తప్పక సఫలమవుతుందని అనిపిస్తోంది.